నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తను ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయిపోయారు. మళ్ళీ పోయిన చోటే తను మళ్ళీ దక్కించుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా తన క్యాడర్ని కలవాలి అనుకుంటున్నారు. ఇదే సందర్భంలో పిన్నెల్లి రామకృష్ణ గారు జైల్లో ఉన్నారు. అయితే జూలై 4వ తారీఖున తను కలవాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. 4వ తారీఖున అయితే తను నెల్లూరు జైలుకి వెళ్ళి పిన్నెల్లి గారిని కలవాలని అనుకుంటున్నారు. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పిన్నెల్లి రామకృష్ణ గారిని కలవడానికి నెల్లూరు జైలుకి వెళ్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. దానికన్నా ముందు కొంతమంది వైసీపీ నేతలు వెళ్ళి కలవడం జరిగింది, ఆయన పరామర్శించడం జరిగింది. అయితే ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నారు? ఓదార్పు యాత్ర అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఓదార్పు యాత్ర. నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను మళ్ళా ప్రారంభిస్తున్నాడు. అంటే జైలు యాత్ర, ఇంకా ఓదార్పు యాత్ర అనటం ఎందుకు, జైలు నుంచి ప్రారంభిస్తున్నప్పుడు అది జైలు యాత్ర అయిపోతుంది. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చిన వెంటనే ఆయన ఏంటి ఎక్కడెక్కడో అల్లర్లు జరిగాయి, పలానా చోట వాళ్ళను కొట్టారు వీళ్ళను కొట్టారు, సాక్షిలో మనం రోజు చూస్తున్నాం కథనాల మీద కథనాలు. అక్కడ ఆ విగ్రహాలు ధ్వంసం చేశారనో, ఇంకో చోట ఎవరినో తల పగలగొట్టారనో తగలబెట్టారనో వాళ్ళు రాస్తున్న దీంట్లో ఆ పరామర్శలకు వెళ్తారు అనుకున్నాం. కార్యకర్తలు నష్టపోయిన వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు, గాయపడిన వాళ్ళు వాళ్ళ పరామర్శలకు వెళ్తారనుకుంటే ఈయన జైల్లో ఉన్నటువంటి తన పాత మిత్రుడిని కలవడానికి వెళ్తున్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన ఏంటి ఈవీఎం పగలగొట్టిన కేసులో కారంపూడిలో, అదే కాదు కొన్ని హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. సిఐ అతను స్వామిని తల పగలగొట్టిన కేసు కారంపూడి సిఐ. అట్లాగే అక్కడ శేషగిరిరావు ఎవరు మన ఆ బూత్లో ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు ఆపటానికి ప్రయత్నించిన నంబూరి శేషగిరిరావు అతని తల పగలగొట్టిన కేసులో, అటు అక్కడ మంజుల అని చెప్పి ఏజెంట్ ఆమె తల పగలగొట్టిన కేసులో, అనేక కేసుల్లో ఇవాళ పిన్నెల్లి బ్రదర్స్ తమ్ముడు ఇంకా దొరికినట్లు లేరు, ఆయన పరారీలో ఉన్నారు వెంకటరామరెడ్డి. ఇప్పుడు ఈయన జైల్లో ఉన్న దీంట్లో 10 తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి, 10 సెక్షన్లు ఉన్నాయి. ఎవరిపైన? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన పరామర్శకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. అసలు ఈ ములాఖత్తులకు కూడా నియమాలు ఉంటాయి. ఇప్పుడు నెలకిన్ని ములాఖత్తులు మాత్రమే చేయాలా, ఆల్రెడీ మరి అది అయిపోయింది. మిగతా మంత్రులు వెళ్ళేసి వచ్చారు. ఇప్పుడు ఇవాళ కూడా మనం చూసాం మీడియాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్ళారని చెప్పి. అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ వెళ్ళాడు, వాళ్ళ కొడుకు వెళ్తున్నట్టున్నాడు, రామకృష్ణారెడ్డి కొడుకు కూడా. మరి జగన్మోహన్ రెడ్డికి మరి అనుమతులతోనే వెళ్తున్న దీంట్లో మాజీ సీఎం జైలుకి వెళ్ళడం, సరే జైలుకి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏమీ కాదు. ఆయన ఆల్రెడీ జైలు పక్షే కదా. ఇది చెంచల్గూడ జైల్లో 16 నెలలు విజయసాయిరెడ్డి, ఈయన ఇంకా అధికారులు అప్పట్లో ఐఏఎస్లు కూడా ఉన్నారు కదా. జైలు కొత్త కాదు. కానీ గతంలో రాజశేఖర రెడ్డి కూడా వెళ్ళాడు, జైలుకి వెళ్ళి పరామర్శించాడు. ఏది వీళ్ళ నాన్న కూడా గౌరు వెంకటరెడ్డి జైల్లో ఉన్నప్పుడు, గౌరు చరితారెడ్డి. ఇప్పుడు వాళ్ళు అసలు ఈ పార్టీలో లేరు, అది వేరే విషయం. ఏంటి, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళి పరామర్శించిన దాఖలాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పరామర్శ ద్వారా అతనికి మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా, అతనికి దీనివల్ల ఇది ప్లస్సా మైనసా? ఎందుకంటే రామకృష్ణారెడ్డికి పరామర్శ చేయడం ద్వారా ఈయనకి పెరిగేదేమీ లేదు. కేడర్ని పరామర్శించటం, పార్టీ వల్ల నష్టపోయిన వాళ్ళని పరామర్శించడం ముందు అది ముఖ్యం అన్నమాట. జనబాహుళ్యంలో తిరగటం వదిలేసి జైలుకి తిరగటం బిగిన్ చేస్తే ఇక ఈ జైలు యాత్ర ఎక్కడ ఆగుద్ది, ఎప్పుడు ఆగుద్ది? అంటే మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళే వరకు ఇంతే ఉంటుందేమో సార్. ఇప్పుడు మళ్ళీ రేపు ఇంకొకళ్ళు జైలుకి వెళ్తారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు. ఎక్కడ? కాకినాడ పోర్టు, ఆ రేషన్ రైస్ మాఫియా. దీంట్లో నీకు 5 రోజుల్లోనే నీకు దగ్గర 38,000 టన్నుల రైస్ పట్టుకున్నారు. అసలు కాకినాడ పోర్టు నేపథ్యంలో పెద్ద ఎత్తున లక్షల టన్నుల బియ్యం రవాణా జరిగిన దీంట్లో నిన్న చూసాం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పెద్ద వీరంగం వేశాడు. అక్కడ ఏదో ఒక వైసీపీ ఎమ్మెల్యే
ఏంటి ఇల్లు ఏదో కడుతుంటే అక్రమంగా టౌన్ ప్లానింగ్ అధికారులు వెళ్ళారు, మీకు పర్మిషన్ లేదు, మీరు పైన ఫ్లోర్ వేస్తున్నారు అని ఆపితే అదేదో కూలగొట్టాలని చూస్తే ఈయన అసలు వాళ్ళ మీద రాళ్ళు వేయించాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు ఒక పెద్ద యుద్ధం అక్కడ సృష్టించిన నేపథ్యంలో మరి ఏ కేసులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అవుతాడో తెలియదు. ఒకవేళ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కూడా పరామర్శిస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఇక దీనికి నీకు అంతం ఎక్కడ అంటున్నాను. ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పైన దాడి, ఇవాళ రేపు అక్కడ ఎమ్మెల్సీ అరెస్ట్ అంటున్నారు. ఎవరు మరి లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ కనుక జరిగినట్లయితే అప్పిరెడ్డి అనుచరులు గుంటూరు నుంచి వచ్చారని, దేవినేని అవినాష్ అనుచరులు విజయవాడ నుంచి వచ్చారని, ఆళ్ళ రామకృష్ణ పేరు కూడా వినిపిస్తుంది సార్. కృష్ణారెడ్డి అనుచరులు 7 గుర్తించారు అసలు. ఇప్పుడు వీళ్ళంతా అక్కడ సమావేశమై ఆ పక్కన కన్వెన్షన్ సెంటర్లో ఒక్కసారిగా అందరూ 100 మంది దాడి చేసి అక్కడ విధ్వంసం సృష్టించి సిబ్బంది తలలు పగలగొట్టారు. సిబ్బంది తలలు పగలగొట్టడం అంటే అది హత్యాయత్నం కేసు అంతే. ఇప్పుడు దానిలో కనుక హత్యాయత్నం కేసు కనుక నమోదై 307 ఇవి పెడితే మరి వీళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ అనుచరులు ఆ సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించినటువంటి నిందితులతో పాటు ఆ దాడుల్ని ప్రేరేపించిన నాయకులు వాళ్ళపైన కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందంటారా సార్? మరి లేళ్లప్పిరెడ్డిని జైల్లో పెట్టారనుకో, మళ్ళా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా పరామర్శకి? అంతే కదా సార్. రేపొద్దున ఇంకా వీళ్ళే కాదు, ఎవరు ఈ నాయకులు జైళ్ళకు వెళ్తున్న పరిస్థితుల్లో రేపు ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్ళొచ్చు, ఐపీఎస్ అధికారులు జైలుకి వెళ్ళొచ్చు. అవినీతి అక్రమాల పుట్ట పగులుతోంది. మనం చూసాం రెడ్ శాండల్. నిన్నే పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడాడు, ఏమని నేపాల్ రెడ్ శాండల్ పట్టుకున్నారు, శేషాచల అడవుల నుంచి తరలిస్తున్నారు, చెక్ పోస్టులన్నీ ఎత్తేసారు, వీళ్ళ పేరు చెప్తే అక్కడ చెక్ పోస్టులు ఎత్తలేదు, పట్టుకున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. ఆ ఫైల్ ఆయన దగ్గర ఉందన్నారు. ఏంటి, అటవీ శాఖ కూడా ఆయనే చూస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఫైల్ కనుక కదిలి నిజంగానే మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాల్సి వస్తే వెళ్తాడా పరామర్శకి? ఒకరి తర్వాత ఒకరిని పరామర్శించుకుంటూ వెళ్తాడు. వాసుదేవరెడ్డి పైన వాళ్ళ కేసు. అవును సార్. బెవరేజెస్ కార్పొరేషన్, దానిపైన సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. అసలు తీవ్రమైనటువంటి ఆరోపణలు అన్నమాట. ఆయన మరి జైలుకి వెళ్తాడని అంటున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ పరామర్శలు ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఆగుతాయా, వైసీపీ నాయకులతో ఆగుతాయా, లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్ల పరామర్శలకు కూడా జగనే జైళ్ళకి వెళ్తాడా? అటు వెంకటరెడ్డి అన్నాడు, ఎవరు, ఆ మైనింగ్ కార్పొరేషన్, ఆయన చాలా తీవ్రమైన అభియోగాలు మనం మీడియాలో రోజు చూస్తున్నాము. మైనింగ్ కార్పొరేషన్ ఎండి వెంకటరెడ్డి అసలు 400 మందికి ఉద్యోగాలు ఇచ్చాడంట. ఒక్కొక్కడికి జీతం ₹1,00,000 75,000 పెట్టి అసలు ఆ మైనింగ్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలు ఎక్కడా జరగలేదన్న దాంట్లో నీకు వెంకటరెడ్డి జైలుకి వెళ్ళాల్సి వస్తే అంటే మొత్తం వీళ్ళకి సంబంధించిన వాళ్ళు జైలుకి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ వెనకాల వెళ్తుంటే మరి తను ప్రజల్లో ఓదార్పు యాత్ర ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? మరి 5 ఏళ్ళు ఇక జైలు యాత్రేనా? ఈయన చేసేది జనం యాత్ర, జైలు యాత్ర అనే ఒక చర్చకి అనవసరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నాడు అన్నమాట. మీరు నిజంగా అమాయకులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే, అవును సార్, బాధితులు తీవ్రమైనటువంటి వేధింపులకు గురైనటువంటి వాళ్ళు బాధితులు గనక జైలుకి వెళ్తే, వాళ్ళ పరామర్శకి వెళ్తే అడ్వాంటేజ్ మీకు, ప్లస్ ప్రజల్లో మీకు సానుభూతి వస్తుంది. మంచి పని చేశాడురా నాయన జగన్మోహన్ రెడ్డి, అండగా నిలబడ్డాడు అని అనుకుంటారు. ఈయన ఎవరికి అండగా నిలబడుతున్నాడు? ఈవీఎం ధ్వంసం చేసిన ఆయనక, తలలు పగలగొట్టిన వాళ్ళక, హత్యాయత్నం కేసుల్లో ఉన్న వాళ్ళక, పార్టీ కార్యాలయాలపైన దాడులు చేసిన వాళ్ళ పరామర్శకి ఈయన వెళ్తాడా? అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆ వాసుదేవరెడ్డి పరామర్శకి, వెంకటరెడ్డి పరామర్శకి వెళ్తాడా? రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.